రేవంత్ గవర్నమెంట్ ఈ పరిపాలన మీరు ఎట్లా కంపేర్ చేస్తున్నారు? అధికారుల పనితీరు, మంత్రుల పనితీరు, ముఖ్యమంత్రి పనితీరు, సో ఓవరాల్గా ఏమైనా సపరేట్ వ్యూ ఏమైనా కనబడుతున్నదా మీకు? ఇప్పుడు మనకు ఒక శాస్త్రం ఉంది, నక్కకు నాగలోకానికి కంపేర్. సో అది చాలా మందికి అర్థం కాదు. కానీ ఏంటంటే విషయం ఏంటంటే ఇద్దరికి అసలు కంపారిజన్ లేదు. సో ఆయన 2% దగ్గర ఉండే, ఆయన అడ్మినిస్ట్రేషన్ అయితే 2%, 2 మార్కులు ఇస్తారు ఆయన కేసీఆర్కి 2 మార్కుల దగ్గర ఉండే. సో ఈయన 50 మార్కులకు రీచ్ అయిపోతున్నాడు, 50, 60, 70కి రీచ్ అయిపోతున్నాడు గ్యారంటీగా. అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను 9.5 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నాడు కేసీఆర్, ఒక్క నిమిషం కూడా విద్య మీద రివ్యూ చేయలేదు. నిమిషం కూడా రివ్యూ చేయలేదు. ఈయన వచ్చి ఆ 50 రోజులు 60 రోజులు అవుతుంది, ఇప్పుడు 60 కాలే కదా, 53 రోజులు అయింది. ఈ 53 రోజుల్లో 3 సార్లు రివ్యూ చేశాడు. ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఉన్నాడు. తర్వాత ఇప్పటి వరకు రివ్యూ చేయండి అని చెప్పండి కదా, అన్ని చేస్తా ఉన్నాడు. కొన్ని రిపీట్ అయినాయి కూడా, 2-3 సార్లు అయినాయి. ఆయన రూరల్ డెవలప్మెంట్ 1 నిమిషం రివ్యూ చేయలేదు, విద్య మీద 1 నిమిషం రివ్యూ చేయలేదు, వైద్యం మీద ఎక్సెప్ట్ కేసీఆర్ కిట్టు అన్న ఓట్ల గురించి అదొక్కటి తప్ప మిగతాది వైద్యం మీద ఎప్పుడు రివ్యూ చేయలేదు. ఉపాధి హామీ పథకము దగ్గర 60-70 లక్షల మంది లేబర్కు ఉపయోగపడే ఉపాధి హామీ పథకం మీద 1 నిమిషం రివ్యూ చేయలేదు. సో అట్లాగే యూనివర్సిటీల యొక్క పరిధానం గురించి 1 నిమిషం రివ్యూ చేయలేదు. సో ఈ రకంగా ఆయన రివ్యూ చేయనివి దగ్గర ఒక 80-90 డిపార్ట్మెంట్ ఉంటాయి ఓకే మనకు. సో అంతేందుకు డబుల్ బెడ్రూమ్ మీద రివ్యూ చేయలేదు అబ్బాయి. ఆయన ఓన్ స్కీము 1 నిమిషం రివ్యూ చేయాలని ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ మీద. అంటే ఆయన ఏంటంటే అసలు రివ్యూ మీద నమ్మకం లేదు ఆయనకి, అంటే ఆయనకి ఇంత ఆసక్తి అనేది లేదు. అట్లాగే ఎంతమంది కలిసింది ఆయన? ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రోజుకి 300 మంది 400 మందిని కలిసేవాడు కామన్ పీపుల్ని. ఈయన ఒక్కరన్నా కలిసి చెప్పన్నా ప్రగతి భవన్లో ఒక కోట కట్టుకొని ఆ కోటలో ఉన్నాడు. మరి ఆయన ఏం ముఖ్యమంత్రి, ఆయన ఏం రాజకీయ నాయకుడు? అసలు రాజకీయ నాయకుడు అంటేనే ఇవాళ ప్రజల మధ్యలో ఉండాలి లెక్క ప్రకారం. ఆయన ఉంటే ప్రగతి భవనం, లేకపోతే ఫామ్ హౌస్. ఎప్పుడైనా సెక్రటరీకి వచ్చిందా? సెక్రటరీకి వచ్చిన ముఖమేనా ఇది? వచ్చింది చెప్పన్నా ఏం మాట్లాడాలి ఆయన గురించి మనం మాట్లాడాలనుకుంటే? ఇంత దుర్మార్గపు పరిపాలన, ఇంత అహంకారపూరిత పరిపాలన, ఇంత అవినీతి పరిపాలన, అవినీతి అంతా బయటకు వస్తుంది. ఆ భూములు ఎవరికో ఇచ్చిండు, ఎందుకో ఇచ్చిండు. ఆ పార్థసారథి ఇక్కడ హిటోలో పార్థసారథి క్యాన్సర్ హాస్పిటల్ అట, బసవ తారకం ఆసుపత్రి ఎప్పుడది 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన రేటు కట్ట అదే రేటుకి ఇప్పుడు ఇస్తారట. అప్పుడు భూమి రేటు ఉంది, ఇప్పుడు భూమి రేటు ఎంత ఉంది? ఇది ఎంత దారుణమా? సో అంటే ఈ రకంగా మనం చూసుకుంటూ పోతుంటే అసలు ఆయన పరిపాలన చేయలే, ఆయన రాజకీయం చేసిండు. ఆయన రాజకీయం చేసిండు, విద్యని, వైద్యాన్ని, పేదరిక నిర్మూలనని ధ్వంసం చేసిండు. సో రేవంత్ రెడ్డి మనకు కనబడుతుంది ప్రస్తుతానికి. మినిస్టర్స్ రోల్ ఎట్లా కనబడుతుంది? మినిస్టర్స్ ఎంత ఇండిపెండెంట్గా ఉన్నారబ్బా, అంతేనా? సరే, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళే. సో డెఫినెట్గా ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి అందరు మినిస్టర్లు పోతున్నారు. ఎందుకు పోతున్నారు? ఆయన ఇండిపెండెంట్గా రివ్యూ చేస్తున్నాడు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రిపరేషన్కి ముఖ్యమంత్రిగా చేసేది ఇంతకుముందు పాతకాలంలో ముఖ్యమంత్రిగా పెన్ను పేపర్ పెట్టుకొని నీకెంత ఇవ్వాలి నాకెంత ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ కూడా లేకుండా ఉత్తగానే ఆయన చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా ప్రపోజల్ పంపించుకుంటారు. ఈయన అట్లా కాదు కదా. బట్టి విక్రమార్క యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టరు అందరి మంత్రులతో అధికారులతో ఇండిపెండెంట్గా బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాడు. అదొక్కటి చాలా కదా. అంటే డెమోక్రటిక్ చెప్పేది. నేను కాంగ్రెస్ మనిషిని కాదు, బట్ నేను ఇప్పుడు ఆరు ఉన్నా. ఎందుకు ఆరు ఉన్నా అంటే అంతకుముందు పరిపాలన చూసి, భయంకరమైన పరిపాలన చూసి వీళ్ళు అంత ఇంత మంచిగా చేస్తుంటే మనకు మంచిగా అనిపిస్తుంది నాకు. అది నా ఉద్దేశం. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ రొటీన్ గా జరగాల్సిన ప్రాసెస్ ఇదంతా కూడా. ఇప్పుడు ఈ రొటీన్ ప్రాసెస్ కూడా మనం గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇందాక నేను ఉదయం పేపర్లో చదివితే 1వ తారీఖు జీతం వచ్చిందని చాలా పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటున్నా. అరే అది కాదు కదా, అది రొటీన్ గా అది గవర్నమెంట్ చేయాల్సిందే. కానీ ఇప్పుడు దాన్నే మనం గొప్పగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత నాశనం చేశారు కదా, ఎన్ని 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందంటే ఏం కనబడుతుంది అప్పుడు మనకి? ఆ పిచ్చి కాలక్ష్యం కనబడుతుంది, 1 లక్ష కోట్ల. అది కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. దానికి ఒక న్యాయ పైస అంతా దానికి వాల్యూ లేదు. 36 లక్షల ఎకరాలకు ఇస్తానని చెప్పేసి 94,000 ఎకరాలకు ఇస్తానని వాళ్ళ గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు క్లియర్గా. ఎప్పుడన్నా మనం చెప్పింది కంటిన్యూ అవ్వాలి. మరి ఏం కంటిన్యూ చేస్తారు వీళ్ళు కూడా అన్నది. అంటే ఒక విషయం ఏంటంటే కేసీఆర్ ఎలా పరిపాలన చేయకూడదో అందరికి నేర్పించిండు. దాంతో పబ్లిక్ కూడా అలర్ట్ అయ్యారు. పబ్లిక్ కూడా ఓహో పరిపాలన మురళీ సార్ అంటే ఏమనుకున్నాను ఇప్పుడు అర్థమవుతుంటారు అందరికీ కూడా. మురళీ సార్ కాళేశ్వరం గురించి అంటే పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి మురళీ సారు కేసీఆర్ మీద
ఓ గొడవ పెడుతున్నాడు అని అనుకున్నారు అందరూ అమ్మ మురళి సార్ కరెక్టే కదా అని అనుకుంటున్నారు. రైతు బంధు కరెక్టే, కాళేశ్వరం ప్రాజెక్టు కరెక్టే, మిషన్ భగీరథ కరెక్టే, భూముల కుంభకోణాలు కరెక్టే, లంచగొండలు అన్ని కరెక్టే, అన్ని అర్థమవుతున్నాయి మనకి. సో ఇంకొకటి సోమేష్ కుమార్ 25 ఎకరాల భూమి యాచారం ఇబ్రహీంపట్నం దగ్గర కొత్తపల్లి అన్న విలేజ్లో కొనుగోలు చేసిండట. ఎకరం